కాళేశ్వరం రిపోర్ట్ త్వరగా బయటపెట్టాలి. కంఠంపై తుపాకీ పెట్టినా నిజమే చెప్తాను. కాళేశ్వరం ఎవరు డిజైన్ చేశారు? డిజైన్ మార్చాల్సిన అవసరం వచ్చింది. ఈటెలకు కాళేశ్వరంపై ప్రశ్నల వర్షం కురిపించారు వాళ్ళు. 40 నిమిషాల పాటు సాగిన ఈటెల విచారణ. నిజమే చెప్తానంటూ ఈటెలతో ప్రమాణం చేయించిన కమిషన్. ఘోష్ కమిషన్ ముందు ఈటెల హాజరయ్యారు. సో మొత్తం మీద ఈయన్ని గట్టిగా అడిగితే నాదేమీ లేదు, నాకు అసలు సంబంధమే లేదు, దీన్ని నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా సరే ఇలాంటి వాటిపైన క్యాబినెట్ ఒక భేటీ అయ్యి నిర్ణయం చెప్తారు, అంతకుమించి నాకేం తెలియదు, మొత్తం కేసీఆరే చేశాడు, దట్టు అక్కడ తుమ్మిడిహట్ దగ్గర నీళ్ళు లేవు అందుకని మేడిగడ్డకి మార్చాము, అది కూడా కేసీఆర్ నిర్ణయమే, కేసీఆర్కి తప్ప నాకు అసలు ఏం తెలియదు దీని గురించి అని చెప్పి నిన్న ఆయన దాదాపుగా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, చట్టం ముందు నాకు తెలియదు అంటానికి ఆప్షన్ లేదండి. చట్టం ముందు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. ఆల్రెడీ 22 మంది ఈఎన్సీలపై ఎవరైతే కాళేశ్వరంలో ఇంజనీరింగ్ కమిషన్లుగా చేశారో వాళ్ళందరిపై క్రిమినల్ కేసులు తీసుకోవాలని కోర్టు ఆర్డర్లు చేసింది. మరి ఇప్పుడు నాకు తెలియదు, నేను తెలియక చేశా అని చెప్పినా సరే ఆప్షన్ లేదు. అయితే ఇక్కడ ఇంకో వాదన కూడా వినిపిస్తుంది. కావాలని ఈటెలని టార్గెట్ చేస్తున్నారా, ఈటెలని రౌండప్ చేస్తున్నారా కాంగ్రెస్ వాళ్ళు? ఎందుకంటే బీజేపీ అధ్యక్ష పదవి, ఒకవేళ రేపు బీజేపీ అధ్యక్ష పదవి వస్తే టాప్ 1, 2లో ఎవరన్నా ఉన్నారంటే ఈటెల పేరు ప్రధానంగా వినపడుతుంది. సో ఈటెల్ని ఆ కేసులో ఇరికిచ్చి హోల్డ్ చేస్తే ఖచ్చితంగా ఆయన అధ్యక్షుడు కాలేడు అనే ఒక వర్గం కూడా ప్రయత్నిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. మరి ఎంతవరకు తెలుసు. సరే, ఇక్కడైతే ఏం జరిగింది చూద్దాం. కాళేశ్వరం వాళ్ళు ఏమడిగారు ఏంటి చూద్దాం. ఎక్కడన్నా కాంప్రమైజ్ అయ్యారా, మీరు బడ్జెట్ ఎలకేషన్ చేయడంలో ఎక్కడన్నా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందా అనే క్వశ్చన్స్ బాగా ఎక్కువ వినపడినాయి అంట.